మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మే మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ మేలో మనకు చూస్తే కనుక 15 మహాశివరాత్రి ఉంది. సో అలాగే 25 రోహిణీ కార్తె, తెలుసుగా రోహిణీ కార్తెకి ఎండలు ఎలా ఉంటాయి అనేది. సో 25 నుంచి రోహిణీ కార్తె స్టార్ట్ అవుతుంది మనకి మే 25 నుంచి. సో అలాగే ఈ నెల మనం చూసినట్టయితే కనుక మే మాసం 4 మాస గ్రహాలు కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మే 11 వరకు కుజుడు ఆయన మీన రాశిలో శనితో యుతి చెంది ఉన్నారు. మే 11 నుంచి ఆయన స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తున్నారు. రవి కూడా మే 15 వరకు ఉచ్చులో ఉంటారు. ఆ తర్వాత రవి కూడా వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. మే 15 వరకు మిథున రాశిలో ఇక్కడ వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మే 15 నుంచి మళ్ళీ మిథున రాశికి మారుతూ ఉన్నారు. అలాగే మే 15న వృషభంలో బుధుడి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. ఆయన అంతకు ముందు వరకు కూడా మేష రాశిలో ఉంటూ ఉన్నారు. మే 15 నుంచి బుధుడు కూడా వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారు. కుజ, రవి, శుక్ర, బుధులు మాసగ్రహాలు 4 కూడా, అంటే మే మాసంలో 3-4 వారాలు చాలా చేంజెస్ని తీసుకురాబోతున్నాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది మాసగ్రహాల మార్పు వల్ల. సో అలాగే శని మీన రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో లాంగ్ రన్గా గోచారంలో ఉంటూ ఉన్నారు. కేతువు కూడా లాంగ్ రన్గా సింహరాశిలో ఆయన గోచారంలో ఉన్నారు. గురు భగవానుడు కూడా మిథున రాశిలో గోచారంలో ఉన్నారు. 4 మేజర్ ప్లానెట్స్ శని, రాహు, గురు, కేతువుల యొక్క పొజిషన్ ఈ విధంగా. మాసగ్రహాలు అయితే ఇక్కడ మే 15 నుంచి కూడా అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ విధమైన ప్రభావం ఈ గ్రహాల గోచారం ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారి మీద అటు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి మే మాస ఫలితాలు చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది. అలాగే మే 15 నుంచి రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది షష్టమ స్థానంలో. బుధుడు కూడా మే 15 నుంచి షష్టమ స్థానంలోకి అడుగు పెడుతున్నారు. సో అలాగే గురువు గారు కూడా చక్కగా సప్తమ స్థానంలో మంచి అనుకూలమైన ఫలితాన్ని ఈ రాశి వాళ్ళకి ఇస్తున్నారు. ఇలాగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వాళ్ళకి కనిపిస్తుంది. దీనిలో తృతీయ స్థానంలో రాహు మంచి ధైర్య సాహసాలతో, మంచి విల్ పవర్తో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా కాలంగా యోగిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ బెస్ట్ ప్లేస్మెంట్ ఫర్ థర్డ్ హౌస్ మ్యాటర్స్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ షార్ట్ జర్నీస్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికైనా, అదేవిధంగా రాహు తృతీయ స్థాన సంచారంలో మెయిన్గా ఇక్కడ రైటర్స్కి కావచ్చు, చాలా విషయాల్లో కమ్యూనికేషన్ ఫీల్డ్, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ వాక్ చాతుర్యానికి సంబంధించి రాహు చాలా మంచి పొజిషన్లో ఇక్కడ మీకు యోగిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ రాహు ఎప్పుడైతే మీకు జనరల్గా చక్కగా యోగిస్తున్నారో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మంచి విల్ పవర్తో ముందుకెళ్తూ ఉంటారు. సో రాశ్యాధిపతి గురుని యొక్క సంగతి మనం చూస్తే సప్తమ స్థానంలో గురుడు కూడా ఇక్కడ ట్రాన్సిట్లో ఉంటున్నారు. సో దిస్ ఇస్ వెరీ గుడ్ హౌస్ ఫర్ జూపిటర్, బట్ ఏంటంటే ఎనిమిక్ హౌస్ కావచ్చు, బుధుడిల్లు కావచ్చు. సో ఆయన సప్తమ స్థానంలో గురువు గారి ఎక్స్పాన్షన్, వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, కొత్త నూతన పరిచయాల విషయంలోనూ, మీ నాయకుడికి మిమ్మల్ని దగ్గర చేర్చే విషయంలోనూ,
చాలా వరకు కూడా మీకు గురుబలం సప్తమ స్థానంలో ఉండటం వల్ల మ్యారేజ్ మ్యాచెస్, ముఖ్యంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో బెస్ట్ మ్యాచెస్ విషయానికి సంబంధించి లైఫ్ పార్ట్నర్ మధ్య కానీ బిజినెస్ పార్ట్నర్ మధ్య కానీ వచ్చిన అనేకమైన డిస్టర్బెన్సెస్కి సంబంధించి అవగాహన లోపాలకి సంబంధించిన విషయాల్లో కొంత బెస్ట్గా అర్థం చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని మళ్ళీ కొంచెం ప్యాచప్ అయ్యి కొంచెం వాళ్ళిద్దరిని ఒక మ్యూచువల్ వేలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతను క్రియేట్ చేయడానికి గురుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాడు మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా. అయితే ఈ 15వ తారీఖు నుంచి శుక్రుడు కూడా గురువు గారితో జతగడుతున్నారు. బట్ శుక్రుడు యొక్క సప్తమ స్థాన సంచారం నాట్ దట్ మచ్ వెరీ గుడ్ ట్రాన్సిట్. యాక్చువల్గా అంత దిగ్బలం ఏమి ఉండదు శుక్రుడికి. శుక్రుడు వల్ల అక్కడ కోలుకుపోయే మెయిన్ మనకి అక్కడ పాజిటివ్నెస్ ఏమి ఉండదు సప్తమ స్థానంలో. పైగా ఆయన లగ్నాధిపతి అయిన గురుడితో, రాష్ట్రాధిపతి అయిన గురుడితో, ఆయనకి గురువు ఏమో దేవతల గురువు, ఈయనేమో రాక్షసుల గురువు. సో కాబట్టి శుక్రుడు వల్ల మనకి పెద్దగా 7th హౌస్లో అనుకూలమైన ఫలితాలు ఏమి ఉండవు జనరల్గా. అయితే రవి బుధుల యొక్క స్థాన సంచారం మే 15 నుంచి ఇద్దరు కూడా మారడం, రవి బుధులు ఇద్దరు కూడా 6th హౌస్ రిలేటెడ్గా 15వ తారీఖు నుంచి కొన్ని సమస్యలు లాంగ్ రన్గా మీకున్న శత్రుత్వం కొంతమందితో కావచ్చు, లాంగ్ రన్ ఇష్యూకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా స్టెబిలైజ్డ్గా ఇక్కడ ఏంటంటే ఫైరీ ప్లానెట్ రవి లాంటి ప్లానెట్, అగ్రెషన్ ప్లానెట్ రవి లాంటి ప్లానెట్ 6th హౌస్లో ఉండటం వల్ల డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ యువర్ ఎనిమీస్, యూ విల్ ఓవర్కమ్ యువర్ హడిల్స్. ఏవైతే అవరోధాలను కలిగించే, సమస్యలను కలిగించే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటిని మీరు ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి చాలా వరకు కూడా మీకు ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే లాంగ్ రన్గా ఇబ్బంది పడుతున్న ఫైనాన్షియల్ కండిషన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత పాజిటివ్నెస్ అనేది రవి వల్ల బుధుడి వల్ల కలుగుతుంది మే 15 నుంచి. మే 15 తర్వాత కంపారిటివ్ ఆల్ 4 వీక్స్లో మే 15 తర్వాత 3-4 వారాలు మచ్ బెటర్గా ఉండే ఆస్కారాలు ఈ రాశి వల్ల కనిపిస్తున్నాయి. ఎందుకంటే మే 15కి ముందు వరకు కూడా రవి బుధులు ఇద్దరు పంచమంలో ఉంటారు. రవి బుధుల పంచమ స్థాన సంచారం అంతగా మీకు పెద్ద యోగిచ్చేది కాదు, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేది కాదు. అలాగే కుజశనుల యొక్క యుతి కూడా 4th స్థానంలో జరుగుతుందో పక్కన, కుజశనుల యొక్క యుతి 4థంలో జరుగుతా రవి బుధులు కూడా పంచమ స్థానంలో ఉండటం వల్ల ఒక పక్క మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ముందుకెళ్ళకపోగా అది కొంచెం మీకు చాలా ఒక రకమైన అగ్రెసివ్ ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కుజశనులు. డొమెస్టికల్గా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో అది దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టు డబ్బు చేతికి అందకపోవటమో, సో ఈ రవి బుధులు పంచమ స్థానం స్థితి సంచారం అంత అనుకూలించకపోవటం, అలాగే కుజశనుల యొక్క ఇది కూడా 4th స్థానంలో ఉండటం వల్ల మొదటి 2 వారాలు కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో పెద్ద ముందడుగులు పడే ఆస్కారాలు తక్కువే ఉంటాయి. బట్ 15వ తారీఖు నుంచి రవి బుధులు కొంచెం ఈ యొక్క 6వ స్థాన సంచారం మీకు కొంచెం అనుకూలించడం కావచ్చు, అది మీకు కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. సో అలాగే ఈ రాశికి ఆర్థికపరమైన విషయాల్లో మెయిన్గా మనం చూస్తే కనుక ఆర్థికపరమైన విషయాల్లో ఇన్ జనరల్గా మెయిన్గా వీళ్ళకి ఏంటంటే డొమెస్టికల్గా ఏర్పడుతున్న, గృహపరంగా ఏర్పడుతున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికనో స్థిరాస్తులకు సంబంధించి ఇలా వీటికి సంబంధించిన విషయాల్లోనే ఎక్స్పెన్సెస్ ఆర్ ఫైనాన్షియల్ ఆలోచనలు, థాట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ దీనిలో గురువు గారి యొక్క రాశి మీద ఆయన ఆస్పెక్ట్, మీరు ఎక్కడ మీ విల్ పవర్ వదలకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటా చక్కగా మీరు ముందుకెళ్ళడానికి గురువు ఆ శక్తిని ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్లీ బిట్లో మే 15 లోపల ఫైనాన్షియల్గా కొంచెం బిట్లో ఉంటారు. 15 తర్వాత అంటే కంపారిటివ్ మీకున్న ఆర్థిక స్థితిగతుల్లో కొంచెం బెటర్గా చేంజ్ అంటే మే 15 తర్వాత ఇంకొంచెం బెటర్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీకున్న పరిస్థితులకు తగ్గట్టుగా. అలాగే ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కూడా మనకు చూస్తే అంత ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు. ఒక్క కుజశనుల యొక్క ఇది అర్ధాష్టమంలో ఉండటం వల్లే కొంచెం ఇన్నర్ పీసు, అన్హ్యాపీనెస్ అనేది ఉంటాం. సో ఇంటికి వస్తున్న పరిస్థితులు మీరు వాటిని ట్రబుల్ షూట్ చేసుకోవడానికి ఇవి కొంచెం ప్రతిబంధకంగా మారుతుంటే మీరు కొంచెం ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ధనురాశి వాళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి కొంచెం. కాబట్టి కుజుడికి శనికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం, నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అర్ధాష్టమ కుజశనుల యొక్క దోషం కనిపిస్తుంది కాబట్టి ర్యాష్ డ్రైవింగ్, వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. ఓకే. సో అలాగే రవి బుధుల యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో మొదటి 15 రోజులు కనిపిస్తుంది కాబట్టి
విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, జపాకుస్మ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కావచ్చు చేయడం చాలా మంచిది. సో మెయిన్గా ఈ కుజశనుల యొక్క ఇటీవల అర్ధాష్టమంలో అన్హ్యాపీనెస్, సమ్ డొమెస్టికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండొచ్చు, గురువు గారి సప్తమ స్థాన సంచారం వల్ల వ్యాపారంలో ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉండొచ్చు, రవి బుధుల యొక్క షష్టమ స్థాన సంచారం మే 15 నుంచి స్టార్ట్ అవడం వల్ల ఎక్కడి నుంచి మీకు శత్రువుల పైన విజయం కలగటం కానీ, సమస్యలు తీరడం కానీ ఎక్కువగా ఏ వారంలో ఆ వీక్లో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, పర్టికులర్గా ఆ వీక్లో ఏ రెమెడీ చేస్తే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది అనేది వీక్లీ ఫాలో అవుతూ ఉంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా ధనురాశి వాళ్ళకి ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.